శుభ్రం ఇవిగో కొబ్బరికాయలు నీతో చెల్లరా పెట్టుకో పెట్టుకున్నావా ఈ డ్రెస్ లో శివయ్య ఎలా ఉన్నాడు బాబు? బాగున్నాడు. అప్పు తీసుకెళ్ళకూడదు ఇప్పుడు గడుగే. చూడు శివయ్య బాబు, బాబుని స్కూల్లో చేర్పించావనుకో, బెజవాడ కనకదుర్గమ్మ పేరుతో ఓ కొబ్బరికాయ కొట్టే. ఏంటి నీకు మంచి ఉద్యోగం దొరికిందనుకో, మధుర మీనాక్షి పేరుతో ఆ రెండోది కొట్టే. నీ మొదటి సంపాదనలో లలితమ్మ గారికి తెల్లసేరు కొన్నావనుకో, ఆమె కళ్ళల్లో సంతోషం సిందిపోద్ది. అంతే, ముచ్చటగా ఈ 3 కొబ్బరికాయలు కొట్టేస్తే ఆమె మెళ్ళో 3 ముళ్ళు ఎందుకేసావో అర్థమైపోద్ది. కొడవద్దని చెప్పాగా. శివయ్య, కొబ్బరికాయలు. టాటా. ఏ అనిల్, జే ప్రదీప్ కుమార్, బాలసుబ్రహ్మణ్యం, జే ప్రవీణ్ కుమార్, బాలసుబ్రహ్మణ్యం, బాలసుబ్రహ్మణ్యం, బాలసుబ్రహ్మణ్యమా? సైలెన్స్, సైలెన్స్. ఇలా రండి. ఇద్దరు ఇద్దరు. ఎవరయ్యా మీరు? ఎప్పుడు చూడలేదే. ఇప్పుడే చేరామండి. తీడిచ్చారా మీకు? పర్వాలేదులేండి, సర్దు కూర్చుంటారులేండి. అలా కూర్చోవడం కాదయ్యా, హెడ్ మిస్ట్రెస్ గారిని చూసారా మీరు? సీట్ ఇచ్చారా వారు? ఫీజు కట్టారా మీరు? అవన్నీ అనవసరం అండి, ఇప్పుడు చాలా తెలివితేటలు ఉన్నవాడు. మంచిదే, కానీ ఎవరైనా రూల్స్ ఫాలో అవ్వాలి కదా. వాడైనా మీరైనా నేనైనా. వెళ్ళండి, వెళ్ళి హెచ్ఎం గారిని చూసిరండి. చూడరా, వచ్చేదాకా పాఠమే చెప్పొద్దండి. ఉన్నాడా? The grace of our Lord Jesus Christ and the love of God, the fellowship of the Holy Spirit be with you all. Amen. Yes. Balasubramaniam. Oh, Mr. Balasubramaniam, how do you do? What can I do for you? Balasubramaniam. Oh, I see. He is Balasubramaniam. Sivaya. What can I do for him? School. That is our school. C2. Balasubramaniam. Oh, you want to admit him in our school. What class? Second class. Second class. So you do one thing. You go to the school, get one application form, fill it up and bring. I'll give signature, and you have to pay the fees also. How much? 85 rupees. Mm-hmm. 85 rupees. 85. 85.
బాలు ఇంకెంత రావాలి? 2 రూపాయలు. ఏమిటిది? ఆపరా. ఏమిటయ్యా ఇది? ఏమిటి అఘాయిత్యం? మీరెవరో నాకు తెలీదే. పర్వాలేదులే, నువ్వెవరో నాకు తెలుసు. లలితమ్మంతా చెప్పింది. అదా పక్క వీధిలోకి వెళ్దాం. ఎందుకు? ఈ వీధిలో ఉన్న వాళ్ళు డబ్బులు ఇవ్వడం అయిపోయింది. వీడు స్కూల్లో చేరాలంటే ఇంకా 2 రూపాయలు. ఆ మిగతా డబ్బు నేను ఇస్తాను, పద. అయినా డబ్బు సంపాదించాలంటే ఇలా వాళ్ళు హోనం చేసుకుంటారటయ్యా. మరి ఇంకేం చేస్తాను, నాకు ఉద్యోగం లేదుగా. లేదుగా అంటే ఎలా? ప్రయత్నం చేస్తే అదే వస్తుంది. అయితే మీరు నాకు ఉద్యోగం ఇప్పిస్తారా? చూద్దాంలే, పద. ఏమిటా పెళ్ళడుక? లలితమ్మా, లలితమ్మా, మా దొడ్లో కాసేమ్మా. ఏంటమ్మా అటు ఇటు చూస్తున్నారు? పొద్దుననగా బాబుని తీసుకెళ్లారు. ఎక్కడికి వెళ్ళారో ఏమిటో. బాబును స్కూల్లో చేర్పించమని, తన ఉద్యోగం చూసుకోమని నేనే పంపించాను. ఆయన ఉద్యోగానికి పంపించారా? ఆయనకేం తెలుసునని? ఏంటమ్మా తెలిసేది? అప్పుడే పుట్టిన లేగదో నేట్లో పారేస్తే ఈదుకుంటూ బయటికి రాదా? ఈద్దానికి ఎవరు నేర్పారని? అట్టాగే శివయ్య బాబు కూడా నెక్కొస్తాడు. మీరు నిబ్బరంగా ఉండండి. అవును చెల్లమ్మా, ఇది నన్ను యదవం చేసి శివయ్య బాబు గట్టిగా డోసిచ్చింది. ఇక చూస్తామనండి, సాయంత్రానికల్లా పనులన్నీ సాధించుకుని శివయ్య బాబు మీసాలు తిప్పుకుంటూ ఇంటికి వస్తాడు. ఆపు ఆపు, ఇదే అమ్మా అమ్మా నేను స్కూల్లో చేస్తాడు 2వ తరగతిలో. 10 రూపాయలు లేదు బాబు. ఏమండి మరి రూపాయి? అదిగో. బాబు, ఆ దెబ్బలేమిటి? స్కూల్లో చర్చలంటే డబ్బు కాదు కదా అనుకుని కొట్టాతో కొట్టుకున్నాడు. లాలీ 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 వటపత్ర సాయికి పరహాల లాలి రాజీవ నేత్రునికి రతనాల లాలి మురిపాల కృష్ణునికి ముత్యాల లాలి జగమేలు స్వామికి పగడాల లాలి వటపత్ర సాయికి వరహాల లాలి రాజీవ నేత్రునికి రతనాల లాలి జో 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 జో